ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 25వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా దేవా నీ అందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు దావీదు. నిజమే ప్రవ్వా, మనం కూడా ఆయన యందు నమ్మకం పెట్టుకొని, ప్రవ్వా నన్ను అవమానపరచుకు, నన్ను నీ నామంలో ఘనపరచు అని అడుగుతున్నావేమో కదా. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో, ప్రవ్వా నేను అక్కడికి వెళ్తే ఏ పరిస్థితి నాకు ఎదురవుతుందో, నన్ను ఏమంటారు, నా అత్తింటి వారు ఏమంటారు, నా బంధువులు ఏమంటారు, స్నేహితులు ఏమంటారు, నా ఉద్యోగంలో ఏమంటారు, నా యొక్క ప్రతి పనిలో ఏమంటారో వాళ్ళు, నేను ఎంత తలదించుకోవాల్సి వస్తుందో అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను సిగ్గుపడనీయను, నేను అవమానపడనీయను అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అవును, రూతు ఎస్తేర్లు కూడా అలాగే. మరి పొలంలో రూతు అవమానం ఎదుర్కొంటుందేమో, నింద పడతానేమో అన్నది. కానీ బోయజు ఆమెను చూసి, ప్రతిరోజు ఇక్కడే నువ్వు పనులు ఏరుకోవచ్చు, ఆయన నువ్వు ఆ యొక్క కింద పడినటువంటి వాటిని ఏరుకొని అంత సమృద్ధిగా తీసుకుని వెళ్ళు అని అంటున్నాడు అనమాట. అలాగే ఎస్తేరు విషయంలో కూడా ఆమె అనుకుంది, ప్రభా నన్ను రాజు ఏం చేస్తాడో, ఒకవేళ రాజుకు కోపం వస్తే నన్ను దండించవచ్చు, శిక్షించవచ్చు. కానీ ఆమె భయపడలేదు. నేను ప్రార్థన చేశాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు అనుకుంది. ఆయన పక్షాన్గా దేవుని పెట్టుకొని వెళ్ళింది. రాజు ఆమె ముఖం చూచినప్పుడు దయ పొందింది. ఆ రాజు యొక్క దయ పొందింది. నా రాజ్యంలోనికి ఎంత భాగం కావాలని అడుగుతున్నాడు ఆయన. అందుకని ఈరోజు నేను భయపడుతున్నామేమో ఆయన ఎదుటికి వెళ్ళడానికి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగడానికి ఇబ్బంది పడుతున్నామేమో, నన్ను ఏమంటారు అని. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను అవమానపరచను, నేను సిగ్గుపడనీయను, నీకు సహాయం చేసి దేవుడు నేను, నువ్వు భయపడకు, జాగ్రత్తగా నిన్ను తీసుకొని వెళ్ళి సమాధానపరిచే దేవుడు నేను అంటున్నాను. దేవానికి వందనాలు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము తండ్రి ప్రభు యేసయ్యా అవమానపడకుండా, సిగ్గుపడకుండా మా జీవితాలను మార్చి నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ రోజు ధైర్యం తెచ్చుకొని ప్రభా ముందుకు అడిగిస్తున్నారు, వారందరి జీవితాలు అద్భుతాలు చేయండి ప్రభా. నీకు వందనాలు. చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వెళ్ళి దీవించు, లేని వారికి దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడ మేలు, ఆశీర్వాదం, ఆశ్చర్యం దయచేసి మంచి ఐశ్వర్యం, ఘనత, కృపాక్షేమం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.